నమస్తే. జగన్ సత్తెనపల్లి పర్యటన మరో వ్యక్తిని బలి తీసుకుంది. సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే జయవర్ధన్ రెడ్డి మృతి చెందారు. ఇప్పటికే జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు కూడా మృతి చెందారు. సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర ఒక వ్యక్తి మృతి చెందారు. జగన్ పర్యటనలో మరొక వ్యక్తి మృతి చెందాడు. ఆసుపత్రి తరలిస్తూ ఉండగానే ఘటన జరిగింది. జగన్ కాన్వాయ్ ఢీకొని ఇప్పటికే సింగయ్య మృతి చెందితే ఇప్పుడు మరొక వ్యక్తి మృతి చెందారు. వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక, జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వరుస వెంబటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనల విరుద్ధంగా ఆయన వందలాది వాహనాలతో వేలాది మందితో కూడా ర్యాలీగా బల ప్రదర్శన చేసుకుంటూ కూడా ఈ రెంటపాల గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అతని ర్యాలీలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఒకడు గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ లో జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లోని ర్యాలీలో వస్తున్న వాహనం ఢీకొని వెంగళాయపాలెం చెందిన లింగయ్య అనే వ్యక్తి చనిపోగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సత్తెనపల్లి పట్టణంలోని గడియార స్తంభం వద్ద జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా క్రౌడ్ ఒత్తిడి గురై ఆ ఒత్తిడిలో ఊపిరాడక జయవర్ధన్ రెడ్డి అనే సత్తెనపల్లికి చెందిన ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ దాటిపోయిన తర్వాత పడిపోయిన వ్యక్తిని ఆసుపత్రి తరలించే లోపు అతను అప్పటికే చనిపోయాడంటూ కూడా ఆసుపత్రి వర్గాలు చెప్పడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి సత్తెనపల్లి చేరుకొని రెంటపాల వెళ్లక ముందే ఇద్దరు చనిపోయిన ఘటనలపై కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంఘటన జరుగుతాయనే ముందస్తుగానే పల్నాడు జిల్లా పోలీసులు దీని నిర్వహణ బాధ్యులు ఎవరు, దీనికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగితే వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వంపై లేనిపోయిన ఆరోపణలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కేవలం అతని క్యాన్వాయ్తో పాటు 100 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పినప్పుడు కూడా వందలాది వాహనాలతో వేలాది మంది జనాభా ఇక్కడ జనంతో కూడా జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేసి ఇక్కడ చావులు కారణం అవడంపై కూడా సత్తెనపల్లితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నేతలు బారికేడ్లు తొలగించి ఆ పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అంబటి రాంబాబుకి నర్సాపేట డీఎస్పీ నాగేశ్వరరావు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలేసి పోలీసులపై కూడా అవాకులు చవాకులు పేలిస్తే తాట తీసి జైలు వేస్తామంటూ కూడా నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేసి అంబటి రాంబాబుని అక్కడి నుంచి అతని వాహనాన్ని పంపించడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతులు చోటు చేసుకోవడం, ఇద్దరు చనిపోవడంపై కూడా సత్తెనపల్లి వాసులు ఏమన్నారమ్మా చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలం అయిపోయింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడటం కానీ అసెంబ్లీకి రావటం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చెయ్యకపోగా శవయాత్రలు మొదలుపెట్టాడు. ఈ మధ్య మనం చూసాం రౌడీలకి కొమ్ము కాస్తా ఉన్నారు. తెనాలి చూసాం పర్యటన, రౌడీలు గూండాలకి కొమ్ము కాసి అక్కడికి వెళ్ళి తెనాలి పర్యటనలో కూడా ఇదే రకమైన విధ్వంసం సృష్టించాడు. రాబందు గనక శవం వాసన వస్తే అక్కడ వాలిపోతుంది. జగన్ కూడా అదే పరిస్థితికి వచ్చాడు. ఇవాళ మీరు చూడండి, సత్తెనపల్లి దగ్గర రెంటపాల విలేజీ, ఈ రెంటపాల విలేజీలో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయి సంవత్సరం అయిపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక చనిపోవాలి. అతను కూటమి ప్రభుత్వం రాకముందే చనిపోయాడు పురుగుల మందు తాగి. ఎందుకు? దానికి బాధ్యత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 అని ఏమైతే పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ చెప్పిన దానికి వీళ్ళందరూ నమ్మారు. చివరి నిమిషం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టాడు. క్యాడర్నంతా కూడా మభ్యపెడితే ఒక నాగమల్లేశ్వరరావే కాదండి, చాలా మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు బెట్టింగులు పెట్టి 100 మంది దగ్గర వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళు చివరికి అప్పులు వాళ్ళు వెంటబడితే సూసైడ్ చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది జరిగింది. నువ్వు అందరినీ వదిలేసి రెంటపాల నాగమల్లేశ్వరరావు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నువ్వు శవయాత్ర మొదలు పెట్టావు. నువ్వు వచ్చి రాగానే అక్కడ వెంగళాయపాలెం ఏటుకూరు దగ్గర వెంగళాయపాలెం సింగయ్య అనే వృద్ధుడు మీ కాన్వాయ్ ఢీకొట్టింది. మీరు ఏం చేశారండి? ఇసిరి మీ క్యాడర్ అంతా కూడా ముళ్ళ పొదల్లో ఆ పెద్ద ఆయన్ని పడేసి మీరు కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్ళిపోతారా? మానవత ఉందా? మనుషులేనా మీరు? అసలు ఆయన హాస్పిటల్లో చేర్చగానే చనిపోయాడు ఆ వృద్ధుడు. ఇక్కడ గడియార స్తంభం దగ్గర అదే పరిస్థితి.
జయవర్ధన్ రెడ్డి అని ఒక కుర్రోడు ఆటోమొబైల్ షాప్ నడుపుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఈ 2 హత్యలకి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ఏమని మాట్లాడుతున్నావు, ఏమని నిందలేస్తున్నావు? ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది? మీకు ఫ్రీడమ్ ఇచ్చి మీరు ర్యాలీలు చేసుకోవడానికి, మీరు బ్యానర్లు కట్టడానికి మీకు కూటమి ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చింది. పోలీసు వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇవాళ మీ క్యాడర్ని మీరు రెచ్చగొట్టి మీరు ఇదేమైనా పరామర్శ యాత్ర మీరు చేస్తున్నది? గూండాయిజం, రౌడీజం యాత్రలాగా చేస్తున్నారు. వాటర్ బాటిల్ విసిరేసి, అలాగే రాళ్ళు, రప్పలు, చెప్పులు మీరు రోడ్ల వెంటే చూడండి ఎంత దారుణంగా. రోడ్ల వెంట వెళ్ళే వాళ్ళకి, బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి, ఆటోల్లో వెళ్ళే వాళ్ళకి చెప్పులను, వాటర్ బాటిల్స్ మీరు వేయిస్తారా జనం మీద? మీ కార్యకర్తల చేత. కార్యకర్తలు ఇవాళ గూండాల్లాగా అంబటి రాంబాబు వీళ్ళందరూ దగ్గరుండి, విడుదల రజని అందరూ దగ్గరుండి గూండాయిజం, రౌడీజం చేస్తారా? సంవత్సరం తర్వాత నువ్వు ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావు? నువ్వు హత్య చేసిన వాళ్ళకి, నీ వల్ల చనిపోయిన వాడికి, ఇప్పుడు రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళందరినీ నువ్వు మా సత్తెనపల్లి నియోజకవర్గానికి రావడానికి కారణం ఏంటి అంటే నువ్వు రాజకీయం కోసం వచ్చావు. నువ్వు రాజకీయం చేస్తున్నావు ఇవాళ తప్ప ఇది నువ్వు పరామర్శ ఇంకోటి కాదండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చనిపోయారు. చనిపోయిన వాళ్ళంతా చెప్పండి. ఇప్పటికే ఏటుకూరు వద్ద సింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోగా ఇప్పుడు జయవర్ధన్ రెడ్డి అని మరొక వ్యక్తి చనిపోయారు. ఏంది జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వస్తున్నాడా, ఇట్లా హత్యలు చేయడానికి వస్తున్నాడు? ఎలా చూస్తారు అంత? వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా ఇవ్వాలి? ఇప్పుడు సహజంగా నాయకులు జనంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే అండి, కర్పూరంతో, కుంకుమ, పసుపుతోటి హారతలు ఇస్తారు. మా మహిళా మనులందరూ కూడా మన లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాల మీద వచ్చినప్పుడు వీళ్ళంతా హారతలు ఇచ్చిన వాళ్ళే. ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు కానీ ఇంకో ప్రోగ్రాం కానీ వస్తే శవాలతో స్వాగతం పలిగేటటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరామర్శ ఏమో, నువ్వు జనంలోకి రావటమేమో కానీ జనం ప్రాణాలు తీమాకయ్యా. ఇంకోసారి రావటానికి నువ్వు ప్రయత్నం చేయబాకని నేను తెలియజేస్తున్నా. నీలా నువ్వు అడుగు పెడితే శవం, బయటకు కాలు తీస్తే శవం. వాడు ఏ పార్టీ అయితే ఏమైందిలే కానీ వాడు ఒక మనిషి, వాడు కుటుంబం ఉంది, వాడు కుటుంబం అల్లాడిపోతారు, వాడి భార్య బిడ్డలకు దిక్కెవరు? కొంచెం ఆ కుటుంబాలను పట్టించుకోమని నేను కోరుతున్నాను. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో కూడా ఇప్పటికీ ఇద్దరు చనిపోవడానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలి. లేకపోతే ఆ పోలీసులు జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసి, హత్య కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా పల్నాడు జిల్లా ప్రాంత వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించుకొచ్చాడు. ఇప్పుడు అతని పర్యటనలో ఇద్దరు చనిపోతే వారిని పరామర్శిస్తారు, వాళ్ళ కుటుంబాలకి ఏం న్యాయం చేస్తాడు, ఏం సమాధానం చెప్తాడని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.